జై సాయిరామ్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సాయి స్వామిని. ఈరోజు మనం ఈ వీడియోలో తిథి గండాంత దోషము గురించి నేర్చుకుందాం. అంటే మనం ఈ ముహూర్త సిరీస్ ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు తిథికి ఉన్నటువంటి గండాంత దోషము. సో పేరు చూడంగానే ఏదో భయంకరంగా ఉంది అని చెప్పేసి అనుకోవద్దండి. అంటే ఏం లేదు, తిథికి ఉన్నటువంటి ఒక రకమైనటువంటి దోషమే ఈ యొక్క తిథి గండాంత దోషము అని చెప్పేసి చెప్తారు. అయితే మనం ఏదైనా ముహూర్తాలు పెట్టేటప్పుడు షాప్ ఓపెనింగ్ కానివ్వండి, లేదా చిన్న చిన్న ఏదైనా ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఏదైనా కంపెనీలు ఓపెన్ చేసేటప్పుడు ఏంటంటే తిథిద్వయం ఉన్నప్పుడు, అంటే దశమి ఏకాదశి ఉన్నప్పుడు, లేదు షష్ఠి సప్తమి ఉన్నప్పుడు కూడా మనం ముహూర్తం పెడుతూ ఉంటాం కదా. కానీ వాస్తవానికి ఏంటంటే అలా తిథిద్వయం ఉన్నప్పుడు ఆ తిథులకు సంధికాల దోషము అని చెప్పేసి ఉంటుంది. ఆ సంధికాల దోషాన్నే తిథి గండాంత దోషము అని చెప్పేసి చెప్తారు. కాబట్టి దాని గురించి మనకు ఋషి శ్లోకంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. ఓం పూర్ణానందాక్షయోస్థిధ్యో సంధిర్నాజేద్యం సదా గండాంతం మృత్యుదం జన్మ యాత్రోద్వాహ వ్రతాదిషు. సో మనకి ఇక్కడ ఋషి ఈ తిథి గండాంత దోషము గురించి ఏం చెప్తున్నారంటే పూర్ణ నందాక్షయో అన్నారు. అంటే ఇక్కడ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, పూర్ణతిథులు అలాగే నందతిథులు. సో మీకు ఈ పూర్ణతిథి అంటే ఏంటి, నందతిథి అంటే ఏంటి ఆల్రెడీ ఐడియా ఉంది. సో దాని గురించి కావాలంటే డౌట్ ఉంటే కామెంట్ చేయండి, వీడియో సపరేట్గా చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ పూర్ణతిథిలో నందతిథులు. సో ఈ తిథులకు సంబంధించి సంధి దోషం అనేది ఉంటుందండి. అంత్యములో 2 ఘడియలు, ఆదిలో 2 ఘడియలు. సో అంటే ఒక ఘడియకి 24 నిమిషాలు కదా. సో ఇక్కడ 2 ఘడియలు ఉంటే 48 నిమిషములు, అలాగే ఆరంభంలో 48 నిమిషముల సమయం ఏదైతే ఉంటుందో అది మనకి గండాంత దోషంగా చెప్తారు. అంటే ఉదాహరణకు చూడండి, మీరు పంచమి తిథిలో ముహూర్తం పెట్టారు, కాకపోతే పంచమి ఎండింగ్ టైంలో ఉన్నప్పుడు ముహూర్తం పెట్టారనుకోండి, పంచమి వెళ్ళిపోయి షష్ఠి వస్తుంది, ఆ సమయంలో ఏదైనా చిన్న చిన్న ముహూర్తాలు, లేదు ఉపనయనానికి కానివ్వండి, వివాహానికి కానీ ముహూర్తం పెట్టేటప్పుడు పంచమి వెళ్ళిపోయే టైంలో షష్ఠి వచ్చే టైంలో ముహూర్తం పెడితే అది గనక 48 నిమిషములు వరకు ఉండి పంచమి, అంటే ఉదాహరణకి మీరు ఉదయం 7 గంటలకు ముహూర్తం పెట్టారనుకోండి, కానీ పంచమి 6:30 వరకు ఉండి, లేదు 7 వరకు ఉండి, ఆ తర్వాత షష్ఠి తిథి ప్రారంభమైంది, అప్పుడు దానిని ఈ సంధికాల దోషం అంటారు కదా, తిథి యొక్క సంధి దోషము అంటారు. ఆ టైంలో ఆ తిథికి గండాంత దోషం అనేటటువంటి ఒక దోషం వస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఋషి ఈ శ్లోకంలో చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. కాబట్టి పంచమి షష్ఠి ఈ తిథులలో ముహూర్తం పెట్టేటప్పుడు పంచమి వెళ్ళిపోతూ ఉండగా షష్ఠి వస్తూ ఉండగా ఆ టైంలో ముహూర్తం పెట్టకూడదు. అంటే ఇటు 2 ఘడియలు, అంటే ఇటు సుమారుగా 1 గంట 48 నిమిషాలు 48 నిమిషాలు, అంటే గంట తీసుకోండి, సుమారుగా ఇటు 1 గంట అటు 1 గంట, అంటే పంచమి ఎండింగ్ ఆఫ్ ది టైం ఒక 1 అవరు, షష్ఠి స్టార్టింగ్ ఆఫ్ ది ఫస్ట్ 1 అవర్లో ఏ విధమైనటువంటి ముహూర్తములు పెట్టకూడదు. అలాగే తర్వాత తీసుకోండి దశమి ఏకాదశి. స్వామి 2 తిథులు చాలా మంచివే కదా, సో నేను దశమికి అంత్యకాలంలో ఏకాదశికి ఆరంభంలో నేను ముహూర్తం పెడతాను అంటే మనకి శాస్త్రంలో అయితే అలా పెట్టద్దనే చెప్తూ ఉన్నారు. దశమి ఎండింగ్లో 1 అవర్ టైము, ఏకాదశి స్టార్టింగ్లో ఒక 1 అవర్ టైంని విడిచిపెట్టాలి. అలాగే ఇక్కడ పౌర్ణమి కానివ్వండి, అమావాస్య కానివ్వండి, సో పౌర్ణమి ఎండింగ్ టైంలో ఒక 1 అవరు, పాడ్యమికి స్టార్టింగ్ టైంలో ఒక 48 మినిట్స్ అన్నారు, మనం సుమారుగా ఒక 1 అవర్ తీసుకుందాం. మొత్తం వెరసి ఒక 2 గంటల సమయాన్ని విడిచిపెట్టాలి అని చెప్పేసి మనకి ఇక్కడ ఋషి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, గండాంత దోషము అంటే కంప్లీట్గా అది సంధి దోషము, తిథి యొక్క సంధి దోషం. మనకి 21 మహాదోషాల్లో ఇది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లగ్నాలకు కానివ్వండి, నక్షత్రాలకు కానివ్వండి, తిథులకు కానివ్వండి, ఈ సంధి దోషం ఉందనుకోండి, ఆ టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ముహూర్తం పెట్టద్దు. నేను తర్వాత వీడియోలో నక్షత్రాల యొక్క సంధికాలము అలాగే లగ్నాలకు సంధికాలం ఏదైతే దోషం ఉందో దాని గురించి చెప్తాను. సో ప్రస్తుతానికైతే మీకు ఈ టాపిక్ అర్థమైంది కదా. పంచమి ఎండింగ్ టైంలో ఒక 1 అవరు, షష్ఠి స్టార్టింగ్ టైంలో ఒక 1 అవరు, దశమి ఎండింగ్ టైంలో ఒక 1 అవరు, ఏకాదశి స్టార్టింగ్ టైంలో ఒక 1 అవరు, పౌర్ణమి ఎండింగ్ టైంలో ఒక 1 అవరు, లేదంటే అమావాస్య
పాడ్యమి స్టార్టింగ్ టైంలో ఒక 1 అవర్ ఏదైతే ఉంటుందో ఆ సంధ్యకాల దోషంలో ఎట్టి పరిస్థితుల్లో ముహూర్తం పెట్టద్దు. సో ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటా. దీనికి సంబంధించి మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దానికి రిలేటెడ్గా వీడియో చేసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సాయిరామ్.